నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పుష్ప 2 టీంపై తీన్మార్ మల్లన్న ఫిర్యాదు. అల్లు అర్జున్ సుకుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. లగచర్ల రైతులకు బీజేపీ అండ. అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్. రేవంత్ రెడ్డిపై హరీష్ ఫైర్. క్రిస్మస్ కానుకలు ఇవ్వలేదని ఆరోపణలు. ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ. ఫిర్యాదులు స్వీకరించిన డిఆర్ఓ. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో ఓ సీన్ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలోని సీన్ పోలీసులను కించపరిచేలా ఉందంటూ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పుష్ప 2 హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్విమ్మింగ్ పూల్ వద్ద చిత్రీకరించిన సీన్ పోలీసులను అగౌరవపరిచేలా ఉందని, వారిని కించపరిచేలా ఉందని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల పరిసర ప్రాంత ఫార్మా బాధిత రైతులకు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ భరోసా ఇచ్చారు. ఒక ప్రైవేట్ కంపెనీ కోసం అమాయక రైతులపై కేసులు ఆరోపించారు. జైలులో ఉన్న మిగిలిన వారిని కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్పై రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేగా ఎంత బాధ్యత ఉందో మహబూబ్ నగర్ ఎంపీగా తనకు అంతే బాధ్యత ఉందని వివరించారు. ఈ మారుమూల గ్రామాల్లో ఫార్మా పెడితే ఇక్కడి ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని పేర్కొన్నారు. రైతులను ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. లగచర్ల నుంచి ఇంకా రైతులు ఇంకా ఉన్నారు, చాలా మంది జైల్లో ఉన్నారు. కేవలం 24 మంది మాత్రమే బయటకు వచ్చారు. ఇంకా దాదాపు 15 మంది మాత్రమే బయటకు వచ్చారు. ఇంకా దాదాపు 24 మంది వచ్చి 15 మంది లోపల ఉన్నారు. వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ కూడా వెంబడే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఆ కేసులను ఎత్తివేయించాలి. జైల్లో ఉన్న వాళ్ళని కూడా వెంబడే విడుదల చేసే విధంగా వారు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. లగచర్ల రైతులందరికీ కూడా ఈరోజు వారు జైలుకి పోవడము, ఆ సంఘటన జరిగింది. నన్ను 3 సార్లు అంటే నేను గ్రామానికి వచ్చి వాళ్ళకు ఒక భరోసా ఇద్దామంటే కూడా రానియకుండా అడుగుతున్నాను. మీరు చేపట్టాలని, పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతంలో ప్రజలకు మీరు సేవలు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ మెదక్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రిస్మస్ కానుకలు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలో ఉండగా క్రిస్మస్ అధికారికంగా నిర్వహించామని గుర్తు చేశారు. అన్ని మతాలకు రేవంత్ రెడ్డి అన్యాయం చేశాడన్నారు. రేవంత్ ఏడాది పాలనలో ఒర్లుడే కానీ ఓదార్పు లేదన్నారు. అడిగిన వాళ్లను అదరగొడుతుండని, ప్రశ్నిస్తే పగబడుతుండని మండిపడ్డారు. అసెంబ్లీలో రేవంత్ అన్ని అబద్ధాలు మాట్లాడుతూ అసెంబ్లీని అపవిత్రం చేశాడంటూ మండిపడ్డారు. రైతులందరికీ 7,500 రూపాయలు చొప్పున వానకాలం 7,500, యాసకి 7,500 కలిపి 15,000 రూపాయల రైతు బంధు డబ్బులు వెంటనే రైతుల అకౌంట్లలో వేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు? అప్పుడే చెప్పింది, ఈ రేవంత్ రెడ్డి వస్తే రైతు బంధుకు ఎగనామం పెట్టారు, కోతలు పెట్టారు, కాంగ్రెస్ మోసం చేస్తుంది అని కేసీఆర్ గారు ఆ రోజు చెప్పింది. చెప్తే ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి వీడియో చూద్దాం. ఆ రోజు ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. 2-3 గంటలు శుద్ధి మాట్లాడి రేవంత్ రెడ్డి 2 గంటల ఉపన్యాసంలో సారాంశం ఏదైనా ఉందంటే ఎప్పుడు ఇస్తావో, ఎంత ఇస్తావో, ఏం చేస్తావో చెప్పి 2 గంటలు మాట్లాడితే
చర్చ ఏంటి? రైతు భరోసా ఎంత ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని చర్చ పెట్టింది. మొత్తం చర్చ అయిపోయిన తర్వాత సారాంశం ఏంటి? రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పినావా, ఎంత ఇస్తావో చెప్పినావా, ఎప్పుడు ఇస్తావో చెప్పినావా, ఏమీ చెప్పలేదు. తిండి పెట్టే రైతులకు తొండి చేసి పైసలు కొట్టే పని రేవంత్ రెడ్డి చేస్తుంది. కేసీఆర్ తిండి పెట్టే రైతులకు ఎట్లన్నా రూపాయి పోవాలి, వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే కేసీఆర్ అనుకుంటాడు. కానీ తొండి చేసి తిండి పెట్టే రైతులకు ఎట్లా ఎక్కొట్టాలని. మెదక్ జిల్లాలో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, జెడ్పీసీఈఓ ఎల్లయ్య సంబంధిత అధికారులతో పాల్గొని ప్రజల సమస్యలపైన వచ్చిన ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని డిఆర్ఓ భుజంగరావు అన్నారు. నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం దరఖాస్తులు 85 రాగా వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు ముందు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజల సమస్యల కంటే అల్లు అర్జున్ విషయం ముఖ్యమా అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. 20,000 సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్డు మీద పడితే ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. వరంగల్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో 24 అంతస్తులతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, మెదక్ జిల్లా కేంద్రంలోని చర్చిని ఆయన సందర్శించారు. సీఎం మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ మాట తప్పారని మండిపడ్డారు. అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. మీరేమి కొత్త కోరిక కోరతలేరు, గొంతమ్మ కోరిక అంతకంటే కోరతలేరు. గతంలో ఇప్పుడే రాజు చెప్పినట్టు వరంగల్లో ఏక్షిలా పార్క్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చి చాలా శుద్ధులు చెప్పారు. మీరు సమ్మెలు చేస్తే కాదు, ధర్నాలు చేస్తే కాదు, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించండి. నేను గద్దెనెక్కగానే నెల రోజుల లోపల మిమ్మల్ని సెక్రటరియట్ పిలుచుకుంటా, మీరు ఛాయ్ తాగంటే సేపట్లో మీ పని చేసి పెడతా అని మాట ఇచ్చాడు. మరి నేను అడుగుతా ఉన్నా, నెల కాదు 12 నెలలు పూర్తయింది కదా రేవంత్ రెడ్డి గారు, 12 నెలలు పూర్తయినా మీకు ఛాయ్ తాగేంత టైము దొరకడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ ముందు నేను మాట్లాడతలేను, ఈ విషయం అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి నిలదీయడం జరిగింది. మరి 12 నెలల్లో ఎన్ని ఛాయలు తాగినావు అంటే ఓడదాటి దాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప నా రేవంత్ రెడ్డి నీ సంగతి ఏంటని అడిగిన. ఎందుకంటే నువ్వు ఆ రోజు గంట ఎక్కువ పని చేయండి, 2 గంటలు ఎక్కువ పని చేయండి, సెల్ ఫోన్లలో మొత్తం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్లు పెట్టండి, పోస్టులు పెట్టండి, మమ్మల్ని గెలిపియండి, మా కోసం పనిచేయండి అని ఆ రోజు మరి ఎన్నెన్నో మాయ మాటలు చెప్పినావు. మరి ఈ రోజు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. మేము అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడిండు, నేను మాట్లాడినా, మా సుభాష్ రెడ్డి అనే కౌన్సిల్లో మాట్లాడిండు. ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా చలనం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి తయారైపోయింది. ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైనది కానీ ఈ 20,000 మంది ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్య ముఖ్యంగా మీరు కూడా ముళ్ళుతో తీయాలన్నట్టు ఆయన చేసిన గ్లోబల్స్, అబద్ధాలు, తప్పులను సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ఎత్తి చూపే విధంగా మీ సహకారం, మీ కృషి ఉండాలి. ఏడాది రేవంత్ రెడ్డి పాలన కూలగొట్టిన ఇండే తప్ప ఒక ఇల్లు కట్టిందా? ఏడవైనా కూలగొట్టుడు తప్ప కట్నీళ్ళు ఒకటని ఉండదా? ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏది మాట్లాడినా సంచలనమే. ఆయన మాటలు అందరినీ ఆకట్టుకునేలా హాస్యాస్పదంగా ఉంటాయి. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తానే కీలక పాత్ర పోషిస్తానని అన్నారు. తాజాగా జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఫోటో పెట్టుకుని సర్పంచులు గెలుస్తారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలెవరూ నమ్మడం లేదని విమర్శించారు. తమ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకుంటుందని అన్నారు. ఇంకా దీనిపై మరింత సమాచారం కేఏ పాల్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నాకు ఓటేయమట్లా, మీ ఓటు మీరు చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన మంది తాగేసి
ఆ రోజు రాత్రి మళ్ళీ చెయ్యకో అది కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఒక్కసారి ఒకటి, ఎందుకంటే నా మిత్రులు ఎంతకంటే పాలు వచ్చారు. మరి రేపు పొద్దున కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో జరిగే ఎలక్షన్స్ గురించి పోటీ చేద్దాము, దాని గురించి బలోపేతం చేద్దాము, దాని గురించి ఏం చెప్తారని చెప్పేసి మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చెప్పండి సార్. ఏంటి మీ నిజామాబాద్ చాలా రోజుల తర్వాత వచ్చారు, మరి మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? మీరు మొత్తానికి కూడా ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, జీపీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, మరి ఎట్లా ముందుకు వెళ్తున్నారు, మరి ఏం చెప్తారు దీని గురించి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 1 year అయింది, అభివృద్ధి జరగలేదు సరికదా, 1,00,000 కోట్లు అప్పు అయిపోయింది. అలాగే గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అని 7,70,000 గ్రామాలు ఉన్నాయి దేశంలో. మన తెలంగాణ రాష్ట్రంలో 12,000 గ్రామాలు ఉన్నాయి, ఒక గ్రామం కూడా అభివృద్ధి చెందలేదు. అందుకని ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడి గెలిచిన ప్రతి గ్రామానికి 100 రోజుల్లో అభివృద్ధి. వచ్చే సోమవారం డిసెంబర్ 30వ తారీఖున ఉదయం 10 గంటలకు మరలా నేను నిజామాబాద్ వస్తున్నాను. ఇక్కడ విందు భోజనం మీరు వచ్చారు, ఆ హోటల్ దగ్గర ఓన్లీ సర్పంచులతో మీటింగు, ఎవరు నిలబడాలి, ఎలా పోటీ చేయాలి, ఏ విధంగా గెలవాలి అన్నది నేను మాట్లాడతాను. 10 నుంచి 12 గంటల వరకు మీటింగ్. అలాగే 28వ తారీఖుని ఉదయం నల్గొండ 10 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం, 29 మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెం, 30 ఉదయం ఇక్కడ 10 గంటలకి, మరలా 30 మధ్యాహ్నం 3 గంటలకి ఆదిలాబాద్. ఇలాగ అన్ని జిల్లాలు తిరిగి గ్రామాభివృద్ధి చేయడం అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు. ఏది విద్య? సరైన విద్య ఏది? సరైన వైద్యం ఏది? ఇలాగ నరకం అనుభవిస్తున్నారు ప్రజలు. రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు, నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటున్నారు. వద్దు, ఇప్పుడు వరకు 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మరి నేను బీసీని, మనం బీసీ 60% ఉన్నాం. మరి కులాల మతాలకు అతీతంగా ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదు? మన దళితులు, నేను దళితుల అమ్మని పెళ్లి చేసుకున్నా. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మనం 90% ఉన్నాం. 9% ఉన్నారు. 1% ఉన్న వెలమలో 2 ముఖ్యమంత్రులు, 3% ఉన్న వారు ఎన్టీ రామ 3 ముఖ్యమంత్రులు, 5% ఉన్న రెడ్డిలో 12 ముఖ్యమంత్రులు. మరి 90% ఉన్న మనం 1 ముఖ్యమంత్రి ఎందుకు అవ్వకూడదు? 60% ఉన్న బీసీలు. గ్రామాభివృద్ధి, ఉచిత విద్య, ఉచిత వైద్యం, కొన్నిట్లో రోడ్లు లేవు, ముఖ్యంగా ప్రతి గ్రామంలో రోడ్లు. 100 రోజుల్లో విద్యా వైద్యం, 100 రోజుల తర్వాత రోడ్లు, టోటల్ అభివృద్ధి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చెప్పారు, క్లియర్ గా కూడా చాలా మీ మేనిఫెస్టో చెప్పారు, అధికారంలోకి వస్తామని కూడా చెప్పారు. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు పరిస్థితి ఏంటి? మరి అప్పుడు అట్లా వెనకబడిపోయారు, మరి ఇప్పుడు ఎట్లా గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలకు కూడా ముందు వెళ్తున్నామంటున్నారు, అభివృద్ధి చేస్తామంటున్నారు. మరి ఇప్పుడేమన్నా వస్తాయా మీకు సీట్లు? ఇప్పుడు అసెంబ్లీలో మనం స్ట్రక్చర్ వేసుకోలేదు. గద్దరన్న అన్ని పార్టీలు కాదని ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరాలంటే పునాదులు వేయాలి, నిర్మాణం చెయ్యాలి. గ్రామమే పునాది. గ్రామం లేనిది క్యాండిడేట్స్ ఉంటారా? ఇప్పుడు క్యాండిడేట్స్ ఉంటారా మీకు? ఇప్పుడు చూశారు కదా, ఇక్కడ 800 మంది ఉన్నారు. 800 గ్రామాల్లో వాళ్ళు సర్పంచ్లుగా నిలబడితే నా ఫోటోతో ప్రతి ఒక్కరికి. ఎందుకు? కేసీఆర్ గ్రామానికి అన్యాయం చేశారు, రేవంత్ రెడ్డి గ్రామాన్ని అభివృద్ధి చేయట్లేదు, బీజేపీ ఇక్కడ లేదు. కనుక ప్రజాశాంతి పార్టీ కేఏ పాలు తప్ప ఇంక ఒకవేళ ఇండిపెండెంట్ వాళ్ళు నిలబడినా అభివృద్ధి ఎవరు చేస్తాడు? మీ ఫోటోతో ముందుకెళ్తే మీరు విజయం సాధిస్తారా? క్యాండిడేట్లు ఎవరు ఓట్లు వాళ్ళకి వేసుకుంటే చాలు. బుద్ధి ఉన్న వాళ్ళందరూ ఎవరు ఓట్లు వాళ్ళకి వేసుకుంటారు, బుద్ధి లేని వాళ్ళందరూ 2-3 కుటుంబ కులాలకు ఓట్లు వేస్తారు. ప్రపంచ స్థాయిలో కూడా బిజీ ఉంటారు, మరి ఇక్కడ టైం స్పెండ్ చేస్తారా? మరి గత 6 సంవత్సరాల నుంచి ఆంధ్ర తెలంగాణలోనే కదా ఉన్నాను. 2018 నుంచి ఆంధ్ర తెలంగాణలోనే ఉన్నాను. పరిస్థితి మొత్తానికి కూడా ఆయన ఏది మాట్లాడినా సెన్సేషనల్ అవుతుంది. ఆయన మాటలతో అందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఏ క్యాండిడేట్ అయినా నిలబెడితే వాళ్ళు గెలుస్తారని కూడా చెప్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీగా గంజాయిని శేరిలింగంపల్లి పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. బీదర్ నుండి నగరానికి గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు నగరంలోని జియాగూడకు చెందిన శ్రీకాంత్గా గుర్తించిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి 9.3 కేజీల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. సిఐ గారు మరియు ఎస్ఐలు వారి ఆధ్వర్యంలో గోపనపల్లి తాండా మరియు ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. అట్టి తనిఖీలలో భాగంగా ఒక హీరో హోండా స్ప్లెండర్ వెహికల్ వస్తూ ఉంటే దాన్ని ఆపి అతని బ్యాగును తనిఖీ చేయగా అందులో గంజాయి ప్యాకెట్లు, ఒక 5 ప్యాకెట్లు లభ్యమైనాయి. అట్టి 5 ప్యాకెట్లను తూకం వేయగా దాదాపు 9 కిలోల 300 గ్రాములు గంజాయి లభ్యమైంది. అట్టి స్ప్లెండర్ వెహికల్ నడుపుకుంటూ వచ్చిన వ్యక్తిని విచారించగా అతడు తన పేరు శ్రీకాంత్ అని, జియాగూడ హైదరాబాద్ సంబంధించిన వ్యక్తిని అని తెలియజేస్తూ ఇట్టి గంజాయిని మన అక్కడి నుంచి ఒక బీదర్ చెక్ పోస్ట్ నుంచి ఇట్టి గంజాయిని బీదర్ చెక్ పోస్ట్ నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి దగ్గర పర్చేజ్ చేసి ధూల్పేటలో అమ్మ నిమిత్తం పట్టుకొని వస్తున్నానని, అక్కడ తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ వీరికి ధూల్పేట వారికి అమ్మడం ద్వారా తనకు కిలోకు మినిమం 2-3 వేల రూపాయల చొప్పున దాదాపు 20,000 లాభం జరుగుతుంది అనే ఉద్దేశం కొద్దీ తన వెహికల్ మీద అక్కడి నుంచి ఈ గంజాయిని కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడి వారికి. ఏలూరు నగరంలోని కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల వేదికలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ సెల్వి స్వీకరించారు. జిల్లాధికారులు సకాలంలో స్పందించాలని తెలిపారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారక వేదికలు, వినతులు ఇచ్చేందుకు వచ్చేదారులకు సౌకర్యార్థం అన్ని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. అర్జీలు, ధరలు సౌకర్యార్థం పలు సూచనలతో కూడిన బ్యానర్ ఏర్పాట్లు, పింఛన్ల విషయమై సహాయ సేవా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దివ్యాంగుల కొరకు 3 చక్రాల సైకిల్ ఏర్పాటు చేశారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది మళ్లీ బలపడుతుందా లేక బలహీన పడుతుందా అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకుని చలిగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఐటీడీఏ ఎదుట ఆదివాసీ సంఘాల నాయకులు రహదారిపై ధర్నా చేపట్టి ఐటీడీఏ కార్యాలయం భవనం ఎక్కి నిరసన చేపట్టారు. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు ఆదివాసీలకు చెందకుండా పక్కదోవ పడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీలో సిఆర్టీల నియామకాలపై విడుదల చేసిన నోటిఫికేషన్లను వ్యతిరేకిస్తూ ఐటీడీఏలో డీడీగా పనిచేస్తున్న పోచంను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అతనిపై విచారణ జరపాలని చెప్పారు.
విస్తృతమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణను చూస్తారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూడబోతుందని, మూసి పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలను, ఫార్మా విలేజ్ను నిర్మించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్ అనే కోణంలో బ్యాంకర్లు దూరదృష్టితో ఆలోచించి రుణాల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని, త్వరలో టెండర్లు పిలువబోతున్నట్లు తెలిపారు. 2024 వానాకాలం సీజన్లో 54,480 కోట్ల పంట రుణాల లక్ష్యం కాగా 44,438 కోట్లు బ్యాంకులు ఇచ్చినట్లు తెలిపారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. A11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ను మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. ఈ నెల 4న రాత్రి సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అనుమతి నిరాకరించిన ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయనను విచారించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.